హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మనం ప్లే స్టోర్ నుంచి ఏదైనా యాప్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఒక ఎర్రర్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. అదేంటంటే మనం ప్లే స్టోర్లో ఏదైనా డౌన్లోడ్ చేసినప్పుడు మనకు పెండింగ్ అవ్వచ్చు, లేకుంటే డౌన్లోడింగ్ అని చెప్పేసి పడిపోయి అది ఎంతసేపటికి అవి డౌన్లోడ్ అయితే అవ్వవు అనమాట. సో ఇలా రావడం వల్ల మనకు కొంచెం కోపం అయితే వస్తుంది. సో ఏం చేయాలనేది వాళ్ళకైతే తెలియదన్నమాట ఇలా వచ్చినప్పుడు. సో ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో అలా వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి దాని గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మీకు ఈ ప్రాబ్లం వచ్చినా లేకుంటే రాకపోయినా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మ్యాక్సిమం స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో అయితే యూజ్ అవుతుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, మనకి ఎందుకు ఇలా వస్తుందని దాని గురించి చూసినట్లయితే మన మొబైల్లో వచ్చేసి ప్లేస్టోర్లో ఏదైనా సెర్చ్ చేసి ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నా, లేకుంటే మనం చాలా వరకు మొబైల్ని బాగా యూజ్ చేస్తుంటాము. యూజ్ చేసినప్పుడు మనకి ఏంటంటే దాని మీద ప్రెజర్ అనేది ఎక్కువ పడిపోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే స్టోరేజ్ అనేది నిండిపోవడం వల్ల ప్రెజర్ అనేది పడుతూ ఉంటుంది. సో మనం ఆ ప్రెజర్ని రిలీజ్ చేసినట్లయితే మనకు నార్మల్ ప్రాపర్గా అయితే ప్లేస్టోర్ అనేది డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ప్లే స్టోర్ మీద మీరు లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీకు యాప్ ఇన్ఫో అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో కొన్ని మొబైల్స్ వేరే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్లోకి వెళ్ళిపోయి యాప్ మేనేజ్మెంట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో ఒకసారి దాంట్లోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నేను వివో మొబైల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి మోర్ సెట్టింగ్స్ అండ్ నెక్స్ట్ మనకు అప్లికేషన్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్ అని చెప్పేసి ఇక్కడ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని మీరు ఒకసారి ప్లే స్టోర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఒకసారి ప్లే స్టోర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ 4 స్టాప్ అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే 4 స్టాప్ మీద అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో మనకు ప్రెజర్ అనేది రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అది బాగా ప్రెజర్ అనేది పెరిగిపోవడం వల్ల మనం 4 స్టాప్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే దాని యొక్క ప్రెజర్ అనేది కొంచెం తగ్గిపోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇదే సమయంలో మీరు ఏం చేస్తారంటే స్టోరేజ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేయగానే మీకు ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట, నెక్స్ట్ పేజ్ అనేది. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్ డేటా, క్లియర్ క్యాష్ అని చెప్పేసి అయితే ఉంటుంది. మీరు సింపుల్గా ఏం చేస్తారంటే క్లియర్ డేటా అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. క్లియర్ డేటా ఇచ్చినట్లయితే మీరు ఇప్పటివరకు మీరు ప్లే స్టోర్లో ఏదైతే సెర్చ్ చేసి కావచ్చు, డౌన్లోడ్ చేసి కావచ్చు, లేకుంటే మీ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో ఈమెయిల్ ఐడి సంథింగ్ అలాంటివి, సో అవి అన్నీ క్లియర్ అయిపోవడం అయితే జరుగుతుంది. అలా అయిపోయినప్పుడు మనకి ఏంటంటే మళ్ళీ ఫ్రెష్గా మనం దాంట్లోకి ఓపెన్ అయినప్పుడు కొంచెం టైం పడుతుంది ఓపెన్ అవ్వడానికి. టైం అయిన తర్వాత మనం ఏంటంటే లోపలికి వెళ్ళేటప్పుడు మన జీమెయిల్తో లాగిన్ అవ్వమని చెప్పేసి అయితే అడుగుతుంది. సో మీకు న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారా, లేదంటే జీమెయిల్ ఆల్రెడీ ఉన్నదాన్ని యూజ్ చేసుకుంటారని చెప్పేసి అయితే అడుగుతుంది. సో మీరు ఇక్కడ సింపుల్గా ఏం చేస్తారంటే ఆల్రెడీ ఉన్నదాన్నే మీరు పాస్వర్డ్ ఇచ్చేసి సింపుల్గా లాగిన్ అయితే అయిపోండి. నెక్స్ట్ మీరు డౌన్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి, పక్కా మీకు రిజాల్వ్ అయితే అవుతుందన్నమాట. సో నేను చాలామందికి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఇటువంటి ట్రిక్ యూజ్ చేసి నేను రిజాల్వ్ చేశాను కాబట్టి, అండ్ చాలామంది నాకు ఇప్పటికి కామెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట. సో మీకు మ్యాక్సిమం ఈ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ మీద ప్రెస్ చేసి లైక్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ అయినట్లయితే కనుక కింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టి అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.